హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ నాయిస్ మేకర్స్. ఈరోజు మనతో పాటు సంక్రాంతి సందర్భంగా వెల్లెల రామ్మోహన్ గారు సంక్రాంతి ముగ్గుల పోటీలకు సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో ఏముంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సరే ఈ ముగ్గుల పోటీకి సంబంధించి అంటే మహిళలకి ముగ్గుల పోటీ నిర్వహించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది, చాలా చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇవాళ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అండ్ ఇందులో ఏమేమి ఉంటాయి సార్, ఎలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా తెలుగుంటి ఆడపడుచులు అందరూ చక్కగా సంక్రాంతి జరుపుకోవాలి. వాళ్ళు కొంచెం లేని వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం మంది బాగా ముగ్గులేసి మన తెలుగు సంస్కృతిని కాపాడాలని చెప్పి కూడా మనము ఈ ప్రోగ్రాము కొన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి. అయితే కొంచెం లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అగ్రెసివ్గా చేస్తున్నాము చాలా. సో ప్రతి బస్సీలోనూ మేము ఈ ప్రోగ్రాం ముగ్గుల పోటీలు నిర్వహించడం మూలాన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నట్టయితే, బాగా కొంచెం బిలో పావర్టీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి చేయూతనివ్వాలి, కొంచెం వాళ్ళ ఇంట్లో కూడా పండుగ అనేది చక్కగా నిర్వహించుకోవాలి అని చెప్పి ఈ తెలుగు పండుగలు కూడా మనము ఈరోజు ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్టయితే చాలామంది దూరం అయితే ఉన్నారు పండుగలకి. సో ఇట్లా కొంచెం ఎంకరేజ్మెంట్ నా వంతుగా ఇవ్వాలని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే బాగా ముగ్గులు వేశారో వాళ్ళకి ఫస్ట్ పార్టిసిపెంట్ అది 1500 రూపీస్ శారీ మేము డొనేట్ చేస్తున్నాము. అంతేకాకుండా సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్ డొనేషను, థర్డ్ ప్రైజ్ 750 రూపీస్. అన్ని మంచి శారీసే ఉంటాయి. కాకపోతే కొంచెం కేటగిరీ వైజ్ మేము ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఈరోజు 200 చీరలు పంపిణీ చేస్తున్నాము. రెండవ బహుమతి కూడా 200 చీరలు, మూడో బహుమతిగా 300 చీరలు మేము ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ టోటల్గా 500 శారీస్ వరకు మేము డిస్ట్రిబ్యూషన్ చేశాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ కూడా నిర్వహిస్తే కూడా ఇంకా చాలా చక్కగా బాగుంటుంది. దసరాకి ఏ విధంగా అయితే చీరలు సరే ఇద్దామని అనుకుంటున్నారో అదేవిధంగా ఈ సంక్రాంతిని కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేసి 3 రోజుల పండుగ కూడా మంచిగా నిర్వహించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ముగ్గుల పోటీలో ఎవరైతే విజేతలైనారో వాళ్ళందరికీ కూడా బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ ఈ పోటీ అనేది ఎక్కడెక్కడ ఏ ఏరియాలో జరుగుతుంది? ఇది ఇప్పుడు మేము కొత్తగా మా ట్రెండ్ ఏం సృష్టించామంటే దీనికి ఎవరింటి ముందర వాళ్ళు ముగ్గు వేసుకోవాలండి. అది తెలుగు సంస్కృతి ప్రకారం వాళ్ళ ఇంటి దగ్గరికే మేము వెళ్ళి చక్కగా ఎవరైతే బాగా ముగ్గులు వేసారో దాన్ని బట్టి మేము ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ని మేము డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఏ ఏరియాలో జరుగుతుంది? ఇది సనత్ నగర్, బల్కంపేట్ ఏరియాస్లో జరుగుతుందండి. 2 ఏరియాస్లో జరుగుతుంది. ఓకే, అంటే ఎవరి దగ్గర మా బస్తీ ప్రతి ఇంటి దగ్గరికి బస్తీకి వెళ్ళి మేము పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఆ డేట్స్లో మేము రేపటి నుంచి అంటే 6th నుంచి మేము దీన్ని 10th వరకు కూడా వేయడానికి పర్మిషన్ ఇచ్చాము. ఆ విధంగా వాళ్ళు వేసినట్టయితే వాళ్ళ కన్వీనియంట్ టైం ప్రకారం మేము వెళ్ళి వాళ్ళ ఫొటోస్ అవి కలెక్ట్ చేసుకుని, ముగ్గు వేసిన ఫొటోస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎవరు బాగా వేసారా అని దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్. భోగి పండుగ మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు వాళ్ళందరూ కూడా చక్కగా ఈ పండుగ నిర్వహించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.